జరిగిన సమావేశంలో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వ్యవసాయ కూలీలకందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ 26 జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప ఆలోచనగా మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా రైతు బంధు విషయంలో కూడా రైతులకు గతంలో సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేయి ఇప్పుడు 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ జనవరి నుంచి మొదలు పెడతామని చెప్పి సంక్రాంతి పండగ తర్వాత ఈ రైతు భరోసా కూడా ప్రారంభిస్తామని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. వ్యవసాయం విషయానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇచ్చిన మాటలకు ప్రతి ఒక్కొక్కటి అంచెలుగా 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ, సన్న వడ్లాలకు 500 బోనస్ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో 12,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా రాష్ట్రంలో గత పాలకులు 7 లక్షలకు పైచీలకు అప్పులు 7 లక్షల కోట్లకు పైచీలకు అప్పులు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు ఎంతో వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ రైతుల విషయంలో, రైతు కూలీల విషయంలో, సామాన్య ప్రజల విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మా గొప్ప నాయకుడైన రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకొని ఇచ్చిన మాటలన్నీ నెరవేరుస్తూ ప్రజాపాలన ప్రజల దగ్గర ఉండే కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రెంజల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెంజల మండల ప్రజల సహకారంతో వారికి పాలాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ స్కీమ్స్ ఏవైతే చెప్తా ఉన్నారో వాటిని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించవలసిన